గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Has come forward to launch a political party to give good governance to the people of that part of the country. I hope and trust this young and energetic film actor will turn out a great political leader for giving good governance, to empower the women, give employment to the youth, and protect the interest of the farming section of that part of the country. I once again wish him all the best for his endeavor to develop his political party and take up his political party to the masses of Andhra Pradesh and Telangana state. पवन कल्याण जी, कॉन्ग्रेचुलेशन आपकी पार्टी के स्थापना दिवस पर। आपने जो पार्टी बनाई है उसमें प्रकृति, पर्यावरण, पानी ये सब आपकी नीति में शामिल हैं। मैं आपकी स्थापना दिवस पर कल जरूर आपके
फंक्शन में, आपके उत्सव में, स्थापना दिवस में शामिल होता, लेकिन मैं ब्राजील जा रहा हूं। ब्राजील में वर्ल्ड वाटर फोरम है, इसलिए मैं कल आपके स्थापना दिवस पर नहीं आ पा रहा हूं। लेकिन मेरा मन आपके स्थापना दिवस की सफलता की मंगल कामना करता है। आपका ये जन सेना को सफलता मिले, आपका काम अच्छा हो और ये पार्टी देश में एक अच्छे काम करने वाली पार्टी बने। आपकी पार्टी की नीतियों में पर्यावरण, पानी और भ्रष्टाचार मुक्ति का आपकी नीति का हिस्सा है। आप जानते हैं कि 23 मार्च को जन लोकपाल के लिए अन्ना हजारे दिल्ली में आंदोलन शुरू कर रहे हैं, और चूंकि तुम्हारी पार्टी की नीति में ये एक जरूरी काम है, इसलिए उस आंदोलन में आपको शामिल होना चाहिए। मैं भी उसमें शामिल होऊंगा, हम दोनों वहां मिल सकेंगे। और ये जो आंदोलन है, ये आंदोलन एक तरह से देश को भ्रष्टाचार मुक्त बनाने और किसानों के जो सवाल हैं, उन किसानों की समस्याओं के समाधान कराने का आंदोलन है। इसलिए इस आंदोलन में सबको जुटना चाहिए, ये सबका आंदोलन है। इसलिए मैं आपसे निवेदन करता हूं कि आप इस आंदोलन में जरूर आए और अन्ना के आंदोलन को हम सब मिलकर, ये आंदोलन हम सबका आंदोलन है, इसको सफल बनाएं। ఇది భారతదేశంలోనే ప్రజల న్యాయమూర్తిగా పేరొందిన మాజీ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ గోపాల్ గౌడ్ గారు పంపిన సందేశం ప్రస్తుత భారతీయ రాజకీయ సంక్షోభంలో, ముఖ్యంగా దక్షిణ భారతంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో సినీ నటుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి సుపరిపాలన అందించడానికి ఒక రాజకీయ పార్టీని స్థాపించడం సంతోషం. ఈ రెండు రాష్ట్రాలలో సుపరిపాలన, మహిళా సాధికారిత, యువతకు ఉపాధి కల్పన మరియు రైతుల హక్కుల పరిరక్షణలో ఈ ఉత్సాహవంతుడైన యువకుడు సినీ నటుడు విజయం సాధించి దేశంలోనే ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడని నా ప్రగాఢ విశ్వాసం. ఈ రాజకీయ పార్టీని ప్రతిష్టపరిచి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో గల అట్టడుగు వర్గాలకు చేరువ చేయడంలో సఫలీకృతం కావాలని మరోసారి ఆకాంక్షిస్తూ అభినందనలు. ఇది మొగసెస్ అవార్డు గ్రహీత, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కీర్తి గావించిన మన భారతదేశ ముద్దుబిడ్డ అయిన డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు పంపిన సందేశం. పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు. మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నా శుభాకాంక్షలు. ప్రకృతి, పర్యావరణం, నీరు మీ పార్టీ యొక్క సిద్ధాంతాలలో పొందుపరిచినందుకు చాలా సంతోషం. ఈరోజు జరగబోయే ఈ ఉత్సవంలో నేను తప్పక హాజరు కావాలని నా కోరిక. కానీ బ్రెజిల్లో జరుగుతున్న ప్రపంచ నీటి సదస్సులో పాల్గొనవలసి ఉన్నందున నేను మీ సభకు హాజరు కాలేకపోతున్నాను. ఈ సందర్భంగా మీకు, మీ పార్టీకి నా శుభాభివందనములు. మీ యొక్క జనసేనకు విజయం కలగాలని, మీ పార్టీ దేశంలో మంచి పనులు చేయడంలో కృతకృత్యులు కాగలరని ఆశిస్తాను. మీ పార్టీ సిద్ధాంతాలలో పర్యావరణం, నీరు మరియు అవినీతి నిర్మూలన ముఖ్యమైన అంశాలు. మీకు తెలుసు, దేశంలో జనలోక్పాల్ కోసం మరియు రైతుల మద్దతు ధర కోసం అన్నా హజారే గారు ఢిల్లీలో ఆందోళనలో చేయబోతున్నారు. ఈ సిద్ధాంతాలే మీ పార్టీలో ముఖ్య అంశాలుగా ఉన్నందున మీరు కూడా అన్నా హజారే ఆందోళనలో భాగం పంచుకోవాలని కోరుతున్నాను. నేను కూడా దీనిలో పాల్గొంటున్నాను. మనిద్దరం అక్కడ కలుసుకుందాం. ఈ ఆందోళన దేశ ప్రజలందరికీ సంబంధించినది. రైతుల సమస్యల సమాధానం కోసం, దేశంలో అవినీతికి వ్యతిరేకంగా గొంతెత్తడానికి జరిగే ఈ ఆందోళనలో దేశ ప్రజలందరితో పాటు మీరు, మీ పార్టీ కూడా పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాము. జనసేన భగత్ సింగ్ స్టూడెంట్ వింగ్. జనగణమన గీతంలో భారత భాగ్య విధాత
అని గుంపులో ఒకడిగా గొంతు కలిపి పాడుతున్నప్పుడు నీకెప్పుడూ ఏమీ అనిపించలేదా? ఈ భరత జాతి భాగ్య విధాత నీకు నీలో కనిపించలేదా? నిన్ను పిరికితనం అనే నిద్ర నుంచి లేపడానికి ఎందరు భగత్ సింగ్లు కన్నుముయ్యాలి? అణువంతైనా నీకు ఉపయోగపడని అనవసరమైన విషయాల కోసం వెర్రిగా కేకలు వేస్తావే. సరిహద్దులో తన ప్రాణాలడ్డి నీకు కావలి కాస్తున్న సైనికుడు రూపంలోనో, సమాజం నడిబొడ్డున అవమానాలకి గురై ఆర్తనాదం చేస్తున్న ఆడపడుచు రూపంలోనో, కడుపు నింపుకోవడానికి గుప్పెడన్నం దొరక్క, కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు దొరక్క డొక్కలెండుతున్న పేదల రూపంలోనో నన్నాదుకొమ్మని అర్థిస్తున్న భరతమాత పిలుపు వినపడలేదా? ఒక తరం చేసే తప్పుల ఫలితాల్ని తరువాతి తరాలు అనుభవించాల్సి ఉంటుంది. అలా ఎన్ని తరాల తప్పుల్ని మనం మొయ్యాలి? చదువు పూర్తి చేసుకుని ఒక ఉద్యోగం వెతుక్కొని మందలో మేకలా ఒకడి కింద పనిచేస్తూ జీవితం గడిపేయడమేనా? మొత్తం ప్రజల్లో 65%తో ప్రపంచంలో అతిపెద్ద సంఖ్యలో యువత ఉన్న ఈ దేశంలో ప్రపంచానికి సున్నానందించి ఇంత సాంకేతిక ప్రగతికి మూలకారకుడైన బ్రహ్మగుప్తుడు, భారత యువశక్తిని ప్రపంచానికి చాటిన వివేకానందుడు, నిర్వీర్యమవుతున్న యువతని స్వతంత్ర పోరాటానికి ఉద్యుక్తుల్ని చేసిన సుభాష్ చంద్రబోస్ల వారసులకు సమాజం పట్ల బాధ్యత లేదా? ప్రజల్లో ఒకడిగా కాక సుపరిపాలనలో భాగమై సమర్థంగా దేశాన్ని నడిపేందుకు చదివిన చదువుని, నేర్చిన విజ్ఞానాన్ని సార్థకం చేసుకునేందుకు విద్యార్థులు కదలి రావాల్సిన సమయం ఆసన్నమైంది. జనసేన కుడి భుజంగా వెన్నంటి నడపడానికి, దృక్పథ నిర్దేశానికి అతి ముఖ్యమైన విద్యార్థి లోకానికి జనసేన భగత్ సింగ్ విద్యార్థి విభాగం మేధస్సుకి స్వాగతం పలుకుతోంది. నీ స్ఫూర్తి చచ్చిపోలేదు మిత్రమా, నేనున్నాను. జై జనసేన, జై జనసేన. సో హియర్ వి గో. జనసేన థీమ్ సాంగ్స్ 4 పాడుకుందాం. మాతో పాటు మీరు కూడా రిపీట్ చేయాలి. ఓకే? సూపర్. ఆన్. ఇంకొకసారి జై జనసేన చెప్తే గానీ అవునంట. సూపర్. ఇది ఎందుకు
వల్లే నడవాలని మా ఊళ్ళకు బస్సే లేదని నా ఆకలి కడిగే హక్కుంది గిట్టంగులు నిండున్నా మరి కించైనా తను తినలేదని నా ఆకలి కడిగే హక్కుంది నా ఆకలి కడిగే హక్కుంది గిట్టంగులు నిండున్నా మరి కించైనా తను తినలేదని నా అవ్వకు అడిగే హక్కుంది తన అలుపుకి మందుందని వైద్యానికి దారేదని నా అవ్వకు అడిగే హక్కుంది నా అవ్వకు అడిగే హక్కుంది తన అలుపుకి మందుందని వైద్యానికి దారేదని నా పల్లెకు అడిగే హక్కుంది రాత్రికి కరెంటు లేదని రేషను కూడా రాదని నా పల్లెకు అడిగే హక్కుంది నా పల్లెకు అడిగే హక్కుంది రాత్రికి కరెంటు లేదని రేషను కూడా రాదని నా ఓటుకు అడిగే హక్కుంది ఒకరోజే హామీలన్నీ ఏ పని జరగదు ఐదేళ్ళకి నా ఓటుకు అడిగే హక్కుంది నా ఓటుకు అడిగే హక్కుంది ఒకరోజే హామీలన్నీ ఏ పని జరగదు ఐదేళ్ళకి నా జన్మకు అడిగే హక్కుంది ఎలాంటి హక్కులు లేకుండా జీవించి లాభమని Come on, get up! అక్షర జ్యోతులమైన ఆకలి కేకల నడుమ నిరుద్యోగ జీవితాలు ఇంకెంత కాలం ఇంకెంత కాలం అన్నం పండిస్తున్న రైతుల ఇంటింట చూడు చావుల గోడుల శోకం ఇంకెంత కాలం ఇంకెంత కాలం ఇంకెంత కాలం ఇంకెంత కాలం ఈ నడపలేని నడవరాని ప్రభుత్వాల జాప్యం ఇంకెంత కాలం ఇంకెంత కాలం ఇంకెంత కాలం ఇంకెంత కాలం ఆటలు కోటలు దాటుతాయి మా బ్రతుకులు చితికే చేరుతాయి నీరు తప్ప పంట నీరు రావు చదువుకున్న కూడా మాకు భవితన్నదే ఇంకెంత కాలం ఇంకెంత కాలం ఇంకెంత కాలం I and we, all of us together, we will make sure we will be in the vicinity and we will fight for our right, 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 right.
Everyone said Jai Ho Vidut. పిలిచిన మట్టే కావచ్చు, కానీ మనం చెయ్యించితే ఒక దేశము జెండాకునంత పొగరుంది. ఒక దేశము జెండాకునంత పొగరుంది. Say Jai Ho everyone. ఒక్కసారి ఏకమై కొంచెత్తితే, అందరం కలిపి ఒక్కసారి ఏకమై కొంచెత్తితే, Repeat it. Once again, Jai Janasena. Jai Janasena. One more time. Jai Janasena. వినిపించట్లే. Thank you. పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నేటితో 4 ఏళ్లు పూర్తి చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా అభిమానులు తరలివస్తున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణం నిండిపోయింది. కార్యకర్తలు, అభిమానులు ఇంకా తరలివస్తూనే ఉన్నారు. ప్రవాసాంధ్రులు సైతం సభకు హాజరవుతున్నారు. వంద అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తుతో సభా వేదికను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఈ వేదికపై నుంచే పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. గంటకు పైగా ప్రసంగం సాగుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ప్రస్థానం సాగిన తీరు, సాధించిన విజయాలు వివరించడం సహా భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం చేస్తున్న అన్యాయం, విభజన హామీలు నెరవేర్చకుండా ఇబ్బందులు సృష్టించడంపై జనసేనాని విరుచుకుపడతారని పార్టీ నేతలు చెబుతున్నారు. జనసేన తరపున ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ నివేదిక ఆధారంగా పవన్ ప్రసంగం సాగనుంది. బహిరంగ సభకు వచ్చేవారి కోసం జనసేన తరపున ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలిచిపోకుండా ముందుగానే నగదు చెల్లించారు. సభా ప్రాంగణంలో మహిళలు, వికలాంగులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏ వేలుకి ఆ వేలు నిర్జీవంగా, నిస్సత్తువుగా విడివిడిగా ఉంటే పిడికిలి ఎప్పటికీ బిగవదు. శక్తి ఏనాటికి ఒకచోట కేంద్రీకృతం కాదు. ఏ మనిషికి ఆ మనిషి గడియారం ముళ్ల మధ్య తనకి తానే అహం బ్రహ్మస్మి అనుకుంటూ బతికేస్తూ, గోడకి వేలాడుతున్న క్యాలెండర్లా కాలాన్ని వెనక్కి గెంటేస్తూ అదే అందమైన జీవితం అనుకుంటే ఇప్పటికీ ఏం ప్రమాదం లేకపోవచ్చు. కానీ రేపు అనే రోజొకటి వస్తుంది. దానికి ఎవరికి వాళ్లు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితిని తప్పించుకోలేం.
మన అసంఘటిత సంకుచితత్వంపై సంధించే ఆ ప్రశ్న ఒక కష్టరూపంలో రావచ్చు. అది ఊహించని ఒక విపత్తులా విరుచుకుపడచ్చు. రాజకీయమో, ఆర్థికమో, దేశం బయటి నుంచో లోపల నుంచో గోముఖ వ్యాఘ్రాలు, పయోముఖ విషకుంభాలు, ఇలా ముఖం ఏదైనా కాళ్ల కింద భూమి కదిలే కల్లోలం గురించి మనం ఆలోచించలేమా? నేల చూపులు మళ్లించి సమాంతరంగా చూడడాన్ని మనం అలవాటు చేసుకోలేమా? ఎదురింటి వ్యక్తిని బాగున్నారా అని ఏనాడైనా పలకరించామా? మనకి పక్కింటాయన పోయాడన్న దారుణాన్ని మనం పేపర్లో చదివి గానీ తెలుసుకోలేకపోతున్నాం. కలసి కట్టుగా, గొలుసు కట్టుగా సాధించలేనిది లేదు అనే పెద్ద బాల శిక్ష పాఠం మనకెందుకు గుర్తురాదు? అప్పటికప్పుడు సమైక్యతా రాగం ఆలపించడానికి కలిసొచ్చే రెండో గొంతు కోసం వెంపర్లాట ఈ నేలకి అవమానం, దైన్యం, సిగ్గుచేటు. అజరామర వైభవాన్ని ప్రపంచానికి చాటిన భారతీయ సంస్కృతి సమగ్రతలపైన చెరగని ఓ చీకటి మరక, విషాదం, వికృత వికటాట్టహాసం. చిన్న చిన్న బొట్లు కలిస్తేనే అనంతమైన సాగరం. ఎంతటి జీవనదైనా ఒక్క బొట్టుగానే, కేవలం ఒక్క చుక్కగానే గమనాన్ని ప్రారంభిస్తుంది. 1, 2 అని లెక్క పెట్టుకుంటూ వెళ్తే 9 కన్నా అంకెలు ఉండవు. ఒకదానితో ఒకటి కలిస్తేనే బహువచనాలు, పదులు, వందలు, వేలు, లక్షలు, కోట్లు. అదే వసుదైక కుటుంబం. ఒక కుగ్రామంలా మారిపోయిన ఈ ప్రపంచంలో నేను అని ఎవరికి వాళ్లు స్వార్థంతో కట్టుకున్న గోడల్ని పగలగొడితే నేను సైతం అనే ఆలోచన చిగురులేస్తుంది. ఏ మహాపురుషుడో కలలు కన్న ప్రపంచాన్ని ఇక్కడ నిజం చెయ్యాల్సింది ఒక్క వ్యక్తే. అది మీరే. ఎవరికి వారే. ఆ ఆలోచనల్ని అంకురింపచేయడానికి, రేపటి తరాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక గొప్ప సందేశాన్ని సంకల్పించుకోవడానికి జనసేన కంటున్న కలే జాతీయ సమగ్రతా విధానం. ఇది దీక్షా సమయం. ఇది పరీక్షా సమయం. ఆశయం ప్రకటించడానికి, త్రికర్ణ శుద్ధిగా ఆచరణకు రంగంలో దిగడానికి సంసిద్ధం కావాల్సిన తరుణం. మనోబలానికి, మేధో మదనానికి, యుగాలుగా మిగిలిపోతున్న ఎన్నో ప్రశ్నల్లో సమాధానాలు గుర్తించడానికి, వ్యవస్థని ఒక గాడిలో పెట్టడానికి జనసేన ప్రకటిస్తోంది జాతీయ సమగ్రతా విధానం.
100 అడుగుల పొడవు 50 అడుగుల వెడల్పు 10 అడుగుల ఎత్తుతో సభా వేదికను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఈ వేదికపై నుంచే పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. గంటకు పైగా ప్రసంగం సాగుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ప్రస్థానం సాగిన తీరు, సాధించిన విజయాలు వివరించడం సహా భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశముంది. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం చేస్తున్న అన్యాయం, విభజన హామీలు నెరవేర్చకుండా ఇబ్బందులు సృష్టించడంపై జనసేనాని విరుచుకుపడతారని పార్టీ నేతలు చెబుతున్నారు. జనసేన తరపున ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ నివేదిక ఆధారంగా పవన్ ప్రసంగం సాగనుంది. బహిరంగ సభకు వచ్చేవారి కోసం జనసేన తరపున ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలిచిపోకుండా ముందుగానే నగదు చెల్లించారు. సభా ప్రాంగణంలో మహిళలు, వికలాంగులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
గంగాప్రసాద్ గారి క్లాస్మేట్ అంట. All of us together, we will make sure we will be in the vicinity and we will fight for our rights. సముద్రాన్ని అడుగు నీకెందుకింత అశాంతి, జంధ్యామారుతాన్ని అడుగు నీకెందుకింత ఆవేశం. నేటి వృక్షం నిన్న నాటింది కాదు, హృదయంతో చూస్తే నాటింది మొదలు ఎదగాలని, ఏ కొందరికైనా ఉపయోగపడాలని నాటుకున్న కాంక్ష తాలూకు కసి కనిపిస్తుంది. నేటి జనసేన అనే జనవాహిని స్ఫూర్తి వెనుక పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిలో 3 దశాబ్దాల అంతర్మథనముంది. అంతు చిక్కని ప్రశ్నల పరంపర ఉంది. ఆ ప్రశ్నలకు సమాధానంగా కుల, మత, భాష, ప్రాంతీయ వైరుధ్యాలు లేని సంస్కృతి పర్యావరణాల్ని పరిరక్షించే అవినీతిరహిత సమాజాన్ని సాధించాలనే అకుంఠిత దీక్ష ఉంది. సుఖ సంతోషాలు, ప్రశాంత జీవనం సమాజంలో కొందరికే సాధ్యమా? అవి దక్కని కోట్లాది సామాన్యుల జీవితాలకు అండగా నిలిచి దారి చూపే మార్గం ఏమిటి అని వేదనతో రగిలిపోయిన మానసిక సంఘర్షణ ఉంది. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రకటించిన యువరాజ్యం బాధ్యతని చేపట్టిన అన్నీ తనలో అంతకంతకు పెరుగుతూ వస్తున్న తపనకి రూపమివ్వాలనే ఆకాంక్షతోనే అంతగా ఆర్థిక ఇబ్బందుల్లేని ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన, ఒక సినీ కుటుంబంలో సభ్యుడిగా పెరిగిన, అందుబాటులో సకల సౌకర్యాలు ఉన్న, కొత్తగా శ్రమించి ఏదో సంపాదించేయాల్సిన అవసరం లేకున్నా ప్రతి స్థాయిలోనూ నా చుట్టూ ఉన్న సమాజంలో ఈ అసమానతలెందుకు? స్వపరిపాలన సాధించి అర్ధ శతాబ్దం దాటిన భారత పౌరుల్లో ఎక్కువ శాతం మన దేశంలో మనం పరాయి వాళ్లమైపోతున్నామా అని వాళ్ల ఉనికిని వాళ్లే ప్రశ్నించుకోవలసి వస్తున్న ఈ దుస్థితేంటి? ఎంతో కృషితో, ఎంతో మేధోమథనంతో ఓ భగవద్గీతల, ఓ బైబిల్ ఖురానుల్లా పరమ పవిత్రంగా రాసుకున్న రాజ్యాంగ సారాన్ని తుంగలో తొక్కి చిత్తమొచ్చినట్టు దేశాన్ని సొంత జాగీరులా ఏలుతోన్న పాలకుల నిర్లక్ష్యానికి పెళ్లున సమాధానమిచ్చే చెర్నాకోలా చేతపట్టేదెవరు? ఇలా చిన్నతనంలో ఆలోచనగా మొదలై సినిమాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో ఆవేశంగా రగిలి ఇప్పుడు ఆశయంగా, విస్పష్టమైన సంకల్ప విస్ఫోటనంగా అవతరించింది జనసేన. ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. అహర్నిశలు ఈ ఆలోచనల తాలూకు అశాంతి, గుండెల్లో గూడు కట్టుకున్న ఆశయానికి బాటలు వెయ్యాలన్న పట్టుదలలే పవన్ కళ్యాణ్ ధరించిన దాదాపు ప్రతి పాత్రలోనూ ప్రతిఫలించాయి. సూర్యకాంతి అందరి కోసం, చంద్రజ్యోతి ఎడగదు ఏ స్వాతం. ఒక్కరికైనా మేలు చేస్తే లోకమంతా మేలు జరిగేను. ఒక్కరికైనా హాని చేస్తే లోకమంతా హాని కలిగేను. ప్రపంచంలోనూ వాసించే మార్పు ముందు నీతో మొదలవ్వాలనే సూక్తి స్ఫురణతో, ఎందరో స్వతంత్ర సేనానులు రగిలించిన స్ఫూర్తితో, వారు చూపిన బాటలో నేడు 60 ఏళ్లు దాటిన స్వతంత్ర భారతానికి కొత్త రక్తం నింపాలన్న కాంక్షతో ఒక్కడిగా పయనం మొదలుపెట్టారు పవన్. తన ఆలోచనని, ఆశయాల్ని అందిపుచ్చుకొని ఒకరికొకరుగా ఎందరో కదిలొస్తున్నారు. నాడు చిన్న విత్తనంగా మొలకెత్తి నేడు వృక్షంలా వ్యాపిస్తున్న ఉద్యమ సంకల్పం చెక్కు చెదరనిదని, నేటి తన గమ్య ప్రస్థానం గురించి పవన్ కళ్యాణ్ మదిలో నాడే ఒక స్పష్టత స్థిరమైంది.
పదాలు తన గురించే కాదు, స్వశక్తిని నమ్మి నడుం బిగించే ప్రతి సామాన్యుడి సంకల్పంలో ఉండే దమ్మేంటో చెప్పాయి. పవన్ అందరికీ అర్థమవ్వాలని ఇంగ్లీష్, హిందీ భాషల్లో చేసిన ఆ స్ఫూర్తి గీతాలకి యువత ఉర్రూతలూగిపోయారు. కులమతాలు, భాషావర్ణాలు, ప్రాంతీయ అసమానతల అవరోధాల్ని అవతల విసిరేయాలన్న తన తపనని ఐయామ్ అన్ ఇండియన్ పాట ఎలుగెత్తి చాటింది. Why do you worry where you're born or you live, brother, when you know you're an Indian? Why do you worry about the color of your skin, brother, when you know your blood is Indian? Why do you worry if you're north or south or pura paschim, when you know you're an Indian? You're an Indian. పోరాడి సాధించుకున్న స్వాతంత్రం నేడు ప్రజలందరి సమాన హక్కు కాకుండా పోతుంటే, అర్ధ శతాబ్దం దాటిన స్వేచ్ఛా సంపదలు కొందరికే పరిమితమవుతుంటే, చేవ చచ్చినట్టు చూస్తూ కూర్చునే ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్లిన నేతల మీద ఆక్రోశం నాడే ఆవేదనగా ప్రకటితమైంది. किसकी नजर लगी इसे, ये ताजन्नत का नजारा किसकी नजर लगी इसे, ये खून बहा है अपनों का, अरे देखो ना क्या हाल हुआ है सपनों का, अरे सोचो ना हर माँ की छाती से सक रही है, अरे देखो ना सुहाग लुटा है बहनों का, अरे सोचो ना I'm an Indian, I'm an Indian. మనసులోని సంకల్పం మాటగా శాసనమై ఉత్తుంగ తరంగ ఉద్యమం కావాలంటే ప్రేరణ పదునెక్కిన చురకత్తిలా ఉండాలి, నిబద్ధత నిగనిగమండే నిప్పు కణికలా ఉండాలి. అలాంటి శక్తులు నిండే నెత్తురు మండే యువ రక్తం ఆయన నింపిన స్ఫూర్తి వల్లే అభిమానగణంగా మారింది. इतिहास की शुरुआत आग से हुई, आग शक्ति है, आग जिंदगी है, तुम सब में एक चिंगारी है जिसे कोई बुझा नहीं सकता, जो बुराई पास आएगी जल जाएगी, जो पाप करीब आएगा जल जाएगा, तुम सब शोले हो, मशाले हो, जलते रहो जलते रहो जलते रहो. లోతులో సముద్రం, ఎత్తులో శిఖరం ఆలంబనగా సాగుతున్న ఈ ఆశయ సాధన పయనంలో ముఖ్య పాత్ర పోషించే యువత ఆవేశానికో పరమార్థముండాలని, ఆ శక్తి ఉత్సాహంతో ఉరకలెత్తాలని ఆయనకి పూర్తి స్పష్టత నాటి నుంచే ఉంది. చిరుగాలి నువ్వుండాలి నిన్నే కప్పిస్తుంటే, సుడిగాలి చుట్టేయాలి లేలే, గొడుగల్లే పని చెయ్యాలి నిన్నే. నాయకుడిగా స్పష్టతతో ముందుండి నడిపిస్తే వెన్నంటి నడవడానికి ప్రజలు కదలి వస్తున్నది. నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా, ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా. చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్. నిన్నటి స్వప్నాన్ని రేపటి సత్యంగా మార్చడం కోసం పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిలోని స్థిరతలంపుకు రూపంగా 2014 మార్చి 14న జనసేన ఆవిర్భవించింది. శాంతి, సుస్థిరత, సంస్కృతులకు ప్రతీకగా తెలుపు, ఒక విశిష్ట భారతాన్ని సాధించే విప్లవాత్మక మార్పును కోరుకుంటున్న ప్రతి భారతీయుడి గుండె లోతుల్లోని కాంక్షకు చిహ్నంగా ఎరుపు, ప్రజ్వలించే ఆశయాల ప్రతిబింబంగా నక్షత్రం, వ్యక్తులుగా వేరైన శక్తిలా ఒక్కటిగా నిలిపే మనలోని ఆత్మ కేంద్ర బిందువుగా జనసేన జెండా రూపుదిద్దుకుంది. నలుదిక్కులా తన ఆశయ స్ఫూర్తిని నింపేందుకు సన్నద్ధమైన ఈ ఉద్యమ పవనం నేడు 4 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ 4 ఏళ్ల ప్రస్థానంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ప్రజల్ని మోసం చేసి కేంద్ర ప్రభుత్వం ఎగవేసిన